హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ పేరు చెడు సహవాసం. ఒక చెట్టు మీద కొన్ని పావురాలు ఉండేవి. అవి చాలా మంచివి. ఒకసారి అక్కడికి కొన్ని కొంగలు వచ్చాయి. అవి పెద్ద సోమరివి, దొంగవి. మిద్దెల మీద ఎండబెట్టుకున్నవి, పిల్లల చేతుల్లో ఉన్నవి, పక్షుల గూళ్లలో దాచిపెట్టుకున్నవి దొంగతనంగా ఎత్తుకొని పోయి తినేవి. పావురాలను చూసి, మీరు పిరికివాళ్ళు, తెలివిలేని వాళ్ళు, చేతగాని చవటలు అని వెక్కిరించేవి. కొంతకాలం ఆ కొంగలు అక్కడ ఉండి మరొక చోటుకు పోవడానికి సిద్ధమయ్యాయి. ఒక పావురం, నేను కూడా వాటితో కలిసి వెళతాను, చాలా సులభంగా ఆహారం దొరుకుతుంది అంది. వద్దు వద్దు, మొదట హాయిగానే ఉంటుంది, కానీ పట్టుబడితే చావు తప్పదు. ఉచితంగా వచ్చేది, మోసం చేసి సంపాదించేది కలకాలం నిలబడదు అని మిగతా పావురాలు హెచ్చరించాయి. కానీ పావురం వాటి మాటలు వినలేదు. కొంగలతో కలిసి ఎగిరిపోయింది. వాటితో పాటు చిన్న చిన్న దొంగతనాలు చేసి తింటూ హాయిగా గడపసాగింది. ఒకసారి అన్నీ ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఒక పొలంలో గింజలు కనపడ్డాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. రైతు వచ్చే లోపల అవన్నీ తిని ఎగిరిపోవాలి అనుకున్నాయి. వేగంగా ఆ పొలంలో దిగాయి. గబగబా తినసాగాయి. అంతలో పైనుండి ఒక పెద్ద వల వాటిపై పడింది. కొంగలతో పాటు పావురం కూడా చిక్కుకుంది. అయ్యో, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే ఇంతే అని బాధపడింది. వాటితో పాటు వేటగాళ్లకు ఆహారంగా మారిపోయింది. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.